కూర్చో. ఏమిటి రాజశేఖర్ అలా చూస్తున్నావు? ఆర్కే అంటే ఎవరో తెలియదన్నావు కదా, నేనే. ఆర్కే అంటే ఎవడో ఆఫ్టర్ ఆల్ అనుకున్నావు కదా. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నా మాట వినలేదు కాబట్టి సుబ్బారెడ్డికి డబ్బు కట్టమని నేను నిన్ను ఫోన్లో హెచ్చరించాను. కానీ నువ్వు నన్ను కేర్ చేయలేదు. అందుకే నీకు ఈ పనిష్మెంట్. తనకి నేనెందుకు డబ్బు కట్టాలి? నేను చెప్పాను కాబట్టి. నువ్వు చెప్తే నేను కట్టాలా? కట్టి తీరాలి. సుబ్బారెడ్డి నాకు బావగారు, అంతేకాదు కాబోయే వియ్యంకుడు. అందుకని అందరినీ బెదిరించి డబ్బులు సంపాదించడమేనా మీ పని? అంత అవసరం మాకు లేదు. నువ్వు బిజినెస్లో తను నష్టపరిచావు. ఆ నష్టాన్ని సుబ్బారెడ్డికి కట్టాలి. నేనే నష్టపరచలేదే. అతనే నా మీద పోటీ పడి టెండర్ వేశాడు. కాదు, నువ్వు టెండర్ వేసేలా చేయించావు. అబద్ధం. అవన్నీ నాకు అనవసరం. నీతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పాను, నువ్వు చెయ్యాలి. చెయ్యకపోతే నీ ప్రాణాలు పోతాయి. ఇప్పుడు చూసావు కదా, నిన్ను చంపాలనుకుంటే నిన్నెంత దూరం తీసుకురావాల్సిన అవసరం లేదు. అక్కడే చంపమనేవాడిని, నీ ప్రాణాలు పోయిండేవి. ప్రాణాలు తీయడం అంత సులభం కాదు మిస్టర్. నాకది మంచినీళ్ళ ప్రాయం. పోలీసులు, కోర్టులు నన్నేమీ చేయలేవు. అలా అనుకునే ఇప్పుడు చాలా మంది జైల్లో కూర్చొని చిప్పకూడు తింటున్నారు. వాళ్ళకి నాకు చాలా తేడా ఉంది. వాళ్ళు హత్యలు చేస్తే దొరికిపోతారు, కానీ నేను అసలు హత్య చేసినట్టే ఉండదు. ఎక్కడా చిన్న సాక్ష్యం కూడా లేకుండా చూసుకుంటాను. ఎవ్వరూ నన్ను పట్టుకోలేరు. చూడు, నువ్వు సుబ్బారెడ్డికి డబ్బు ఇవ్వకపోతే నీ విషయంలో కూడా జరిగేది అదే. నీ ప్రాణాలు పోతాయే గాని ఎవరు తీశారన్నది ఎప్పటికీ తెలీదు. అసలు ఎలా చనిపోయావని కూడా ఎవరికీ అర్థం కానివ్వను. కావాలంటే నువ్వు ఇప్పుడే వెళ్ళి నా మీద కంప్లైంట్ కూడా ఇచ్చుకో. నువ్వు చస్తే అందుకు కారణం నేనేనని ముందుగా కంప్లైంట్ కూడా రాసిచ్చాయి. కానీ నువ్వు సుబ్బారెడ్డికి డబ్బు ఇవ్వకపోతే మాత్రం చావటం ఖాయం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడే చావాలనుకుంటున్నావో, ఇంకా చాలా కాలం బ్రతకాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో. వెళ్ళు. సుబ్బారెడ్డికి డబ్బు ఇవ్వకపోతే మాత్రం చావటం ఖాయం. ఇప్పుడే చావాలనుకుంటున్నావో, ఇంకా చాలా కాలం బ్రతకాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించు. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఏమైందండి? ఏమీ కాలేదు. ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలిపెట్టు. డాడీ, మీరింత డల్గా ఉన్నారంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. అసలు ఏం జరిగింది డాడీ? చెప్పుకోవడానికే చాలా ఇన్సల్టింగ్ గా ఉందిరా. ఏం డాడీ, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేశారా? హర్ట్ చేయడం కాదురా, వార్నింగ్ ఇచ్చాడు. అందులో నాకు వార్నింగ్ ఇచ్చాడు. అంత ధైర్యం ఎవరికుంది డాడీ? ఇంకెవరికి? ఆ రాస్కల్ ఆర్కే గాడికి. సుబ్బారెడ్డి వాడు కలిసి మన బిజినెస్ మీదే కాదురా, మనల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని ఎలా డీల్ చేస్తానో చూడండి. రేయ్, అలాంటి మార్గంలో వాళ్ళకి మనం బుద్ధి చెప్పలేవురా. ఎందుకంటే పోలీసుల నుంచి వాళ్ళు ఈజీగా తప్పించుకోగలరు. కోర్టులు కేసులు మనకు కొత్తగాని వాళ్ళకి పిండితో కొట్టిన రొట్టిరా.
అలానే వాళ్ళంత రెచ్చిపోతుంటే సైలెంట్గా ఉంటారా? ఎప్పుడు ఎక్కడ ఎలా వాళ్ళను వంచాలో అలా వంచాలి. మనం కొట్టే దెబ్బకి వాళ్ళు పాతాళంలో భూస్థాపితం అయిపోవాలి. మనల్ని చూడటానికి కూడా గజగజ వణికి భయపడిపోవాలి. మీ మధ్య పోటీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఏయ్, డోంట్ బి స్టూపిడ్. వాళ్ళ గురించి బయట వాళ్ళు భయపడొచ్చు కానీ నా ఇంట్లో వాళ్ళు అసలు భయపడకూడదు. వెళ్ళి పని చూసుకోండి. పూజారి గారు, అర్చన చేయండి. పేరు చెప్పండి. మంజుల. గోత్రం చెప్పండి. ధనుంజయ గోత్రం. మంజుల నామ్యాః సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయ ఆయురారోగ్యర్థమైజమాన్యశిష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం. అమ్మా, నేను ఇంతవరకు ఏ గుడికి గోపురానికి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి నీ ముందుకొచ్చి వేడుకుంటున్నాను. తను మా అమ్మకి అన్యాయం చేసిందో లేక తనే అన్యాయం అయిపోయిందో నాకు తెలీదు. కానీ ఆవిడది మంచి మనసు అని మాత్రం నాకు తెలుసు. దుర్గాం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తను చాలా పశ్చాత్తాపడుతుందని అర్థమైపోతూ ఉంది. మాకేదో చేయాలని తప్పిస్తుంది కూడా. మాకేమీ అవసరం లేదమ్మా. మృత్యువుతో పోరాడుతున్నా ఆ అమ్మకి ప్రాణభిక్ష పెట్టు. డాక్టర్స్ నీ మీద భారం పెట్టారు. ఇప్పుడు నువ్వే ఆ అమ్మని కాపాడాలి. నన్ను మా అమ్మలాగే ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆమె ఒక్కటే. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ అమ్మని కాపాడు. ఆ క్యాన్సర్ నయమయ్యేలా చూడు. పారమేష్టగుం రాజ్యం మహారాజమాధిపత్యం ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. కూర్చోయామని. నన్ను క్షమించన్నయ్యా. ఎందుకమ్మా? నీ మంచితనం గురించి తెలుసుకోలేక ఏదేదో అన్నాను. అంతే కదా, దానికెందుకు అంత బాధ? నిజంగా నా మీద కోపం లేదా అన్నయ్య? నువ్వు నా చెల్లెలు అమ్మా. నీ మీద నేను కోపడడంలో అర్థం లేదు. అన్నయ్య, అవునమ్మా, నువ్వు చిన్నపిల్లవి, తెలియకేదో మాట్లాడతావు. అంత మాత్రం నేను కోపడతానని ఎలా అనుకున్నావు? అసలు నేను నీ మాటలేమీ పట్టించుకోలేదమ్మా. అందుకే అన్నయ్య, నువ్వంటే అమ్మకు అంత ఇష్టం. నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం పర్వాలేదమ్మా. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా నీకు నేనున్నాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా అడుగు చేస్తాను. అన్నయ్య, మా ప్రేమ విషయంలో నువ్వే మాకు సహాయం చేయాలి. ఇంకెవరికి చెప్పినా మమ్మల్ని అర్థం చేసుకోలేరన్నయ్య. నువ్వే మా ఇద్దరిని ఎలాగైనా కలపాలి. అది కాదమ్మా, బిజినెస్లో వాళ్ళకి మనకి అస్సలు పడదు కదా. మాది బిజినెస్ కాదు కదన్నయ్య, ప్రేమ. మేము ఒకరిమంటే ఒకరికి ప్రాణం. ప్రాణం పోయినా మీ పెళ్లికి మన పెద్దలు ఒప్పుకుంటారని నేను అనుకోనమ్మా. ప్రేమకు ఆ విషయం తెలియదు కదన్నయ్య. మేమెవరో మా పెద్దలెవరో తెలుసుకుని ప్రేమించుకోలేదు. ప్రేమించుకున్నామని తెలిసినా విడిపోవటానికి మా ప్రేమ ఒప్పుకోదు. అసలు వాళ్ళు మిమ్మల్ని కలవనిస్తే కదమ్మా విడిపోవడానికి. మా మనసులో ఎప్పుడో కలిసిపోయాయన్నయ్య. వాటిని ఎవరు విడదీయలేరు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది మా ఇద్దరికి పెళ్లి చేయటమే. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది అన్నయ్య. కాదనకు ప్లీజ్. అది కాదమ్మా. అన్నయ్య, నువ్వింకేం చెప్పొద్దు. మా పెళ్లి చేస్తానని ఈ చెల్లికి మాటివ్వు. దేవుడి సన్నిధిలో అడుగుతున్నానన్నయ్య. మా దేవుడు నువ్వే. మా పెళ్లి నువ్వే చెయ్యాలి. చేస్తానని మాటివ్వు. చెప్పన్నయ్యా, చేస్తావు కదూ? అదిగో గుడి గంటలు కూడా మోగుతున్నాయి. నువ్వు మాట ఇచ్చినట్టే కదన్నయ్యా. మా పెళ్లి నువ్వే జరిపించాలి. జరిపిస్తావు కదూ? ప్లీజ్ అన్నయ్య, జరిపిస్తావు కదూ? సరేమ్మా, అలాగే. థ్యాంక్స్ అన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ డాడీ. కమ్ ఇన్.
పిలిచారట? అవునరా, కూర్చోండి. చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. లుక్ హియర్, ఒక ఏరియా మొత్తానికి కేబుల్ వేయడానికి ఓ పెద్ద టెండర్కి పిలవబోతున్నారు. కేబుల్ వర్క్ ఇంతవరకు మనం ఎప్పుడూ చేయలేదుగా డాడీ. ఇంతవరకు మనం అలాంటివి చేయలేదు. బట్ దిస్ ఈస్ ఆల్సో ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అలాంటి కాంట్రాక్ట్స్ అని సుబ్బారెడ్డే చేస్తున్నాడు. ఇక ముందు అతను చేసే వర్క్స్ అన్నిటికీ మనం పోటీ పడుతున్నాం. కొన్ని వందల కోట్ల రూపాయల వర్క్ అది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఆ వర్క్ను వదులుకోకూడదు. సుబ్బారెడ్డి ఆ వర్క్ ని అంత ఈజీగా వదిలిపెడతాడా డాడీ? వదిలిపెట్టడానికో డబ్బురా, మనీ స్పీక్స్, విల్ కంప్లీట్. ఆదిత్య, వాట్ డు యు సే? దేవుడి సన్నిధిలో అడుగుతున్నానయ్యా, మా దేవుడు నువ్వే, మా పెళ్లి నువ్వే చెయ్యాలి, చేస్తానని మాట ఇవ్వు. ఆదిత్య, ఏంటి ఆలోచిస్తున్నావు? చూడు, ఆ వర్క్ మనకు వచ్చిందంటే కొన్ని కోట్ల రూపాయలు చూడొచ్చు. సమ్ క్రోర్స్. ఆ సుబ్బారెడ్డిని ఒకసారి మనం దెబ్బతీసాం. అతను మన మీద చాలా కోపంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు పోటీ పడితే సో వాట్ మ్యాన్, దిస్ ఈస్ బిజినెస్. ఎవరి తెలివితేటలు వాళ్ళవి. కావచ్చు, బిజినెస్లో పోటీ ఉండొచ్చు, కానీ శత్రుత్వం పనికిరాదు. రెండోసారి మనం అతనికి అడ్డు తగిలితే మన మీద సుబ్బారెడ్డి ఇంకా పగ పెంచుకుంటాడు. అందుకని కొంచెం పట్టు విడుపుతో పోవడం మంచిది. అంటే నీ ఉద్దేశం ఆ వర్క్ జోలికి మనం వెళ్ళకూడదనా? నాకైతే ఆ వర్క్ ఈసారికి అతనికే వదిలేద్దాం అనిపిస్తుంది. సౌందర్య, నీ ఒపీనియన్ ఏంటమ్మా? నాకు ఇలాంటి విషయాల్లో పెద్ద అనుభవం లేదు మావయ్య గారు. కానీ ఆదిత్య గారు చెప్పారంటే అందులో ఏదో ఒక విషయం ఉంటుందని నా నమ్మకం. ఈసారికి ఆదిత్య గారు చెప్పినట్టే చేద్దాం మావయ్య గారు. విక్రమ్, నీ ఐడియా ఏంటి? పోటీ పడదాం డాడీ. మనం టెండర్ వేయకపోతే ఆ సుబ్బారెడ్డి తనకి భయపడి మానేసాం అనుకుంటాడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆ వర్క్ మనకు రాకపోయినా సరే మనం టెండర్ వేద్దాం. ఎందుకు రాదనుకోవాలి డాడీ? నేను ట్రై చేస్తాను. గుడ్, దట్స్ ద స్పిరిట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ మై బాయ్. కావాలంటే వీళ్ళ హెల్ప్ కూడా తీసుకో. ఓకే డాడీ, ఆ వర్క్ నేను సాధిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ గైస్. థ్యాంక్ యూ డాడీ. సుబ్బారెడ్డి, నాతో పోటీ పడతావా? ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదేంటి సౌందర్య. ఎవరు చెప్పినా వింటారు గాని వాస్తవాన్ని మీరు చెప్తే మాత్రం వినరు. వాళ్ళకి మీ గైడెన్స్ అక్కర్లేదు. మీ మాట వాళ్ళు అంతగా తోసిపుచ్చుతున్నప్పుడు మీరు మాత్రం ఒత్తిడి తీసుకురావడం దేనికి? ఇంపాసిబుల్ అని గెస్ చేశాక అడ్డుపడకుండా ఉండలేను. దట్స్ మై నేచర్. లాభం నష్టం భరించేది వాళ్లే కదా. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ అలా అనుకుంటే కంపెనీ గ్రోత్ ఏమవుతుంది? నష్టాల్లో కూరుకుపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. బాధ్యత గల వారసుడిగా, ఉద్యోగిగా మీరు చెప్పారు. మావయ్య గారు మీ మాటకు విలువివ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. అనుభవమే వాళ్లకు పాఠం నేర్పుతుంది. అపజయమే వాళ్లకు బుద్ధి చెప్తుంది. నాకు గౌరవం ఇవ్వాలని నేను ఎప్పుడూ కోరుకోను. నా వాళ్ళు గెలవాలనే కోరుకుంటాను. నా మనసు వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు అర్థం చేసుకునే రోజు రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఈలోపు మీరు కంపెనీ విషయాల గురించే కాదు, ఇంట్లో విషయాలు కూడా కాస్త పట్టించుకోవాలి. అర్థం కాలేదా? ఐశ్వర్య గురించి కూడా కాస్త పట్టించుకోమంటున్నాను. తనకిప్పుడు ఏమైంది? పట్టించుకోమంటే తనకు కాస్త ప్రేమ పంచమని అర్థం. ఎప్పుడూ కంపెనీ గురించి ఆలోచిస్తూ మీరు పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నారు. లైఫ్ చాలా బోర్ కొట్టేసింది సౌందర్య. సగం నిరుత్సాహం అలా అనుకోవడం వల్లే వస్తుంది. ప్రతిరోజును కొత్తగా ఫీల్ అవ్వండి. ఐశ్వర్యతో ఎక్కడికన్నా బయటికెళ్ళండి, హాయిగా గడపండి. ఐశ్వర్యకి పిల్లలంటే ప్రాణం. తను తల్లైతే మురిసిపోతుంది. పిల్లలు పుడితే మీ మనసులో కూడా సరికొత్త ప్రేమ చిగురిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఇన్ని విషయాలు ఇంత చక్కగా చెప్తున్నావు. నువ్వు ప్రశ్నించుకో. నువ్వు సంతోషంగా ఉన్నావా? నాకే హ్యాపీగా ఉన్నాను. విక్రమ్కు నాకు మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. ఊహించిన జీవితం మనకు అందనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఉన్నదానిలోనే
సంతోషం వెతుక్కోవాలి. నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. మీరు ఐశ్వర్య సంతోషంగా ఉంటే నేను మరింత సంతోషిస్తాను. సరే, మేమిద్దరం సంతోషంగా ఉండాలి, అంతే కదా? మా సంతోషం నీకు సంతోషాన్ని కలిగిస్తుందంటే తప్పకుండా మారుతాం. ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు మీరు మొహమాట పడకుండా నా హెల్ప్ తీసుకోవచ్చు. ఇట్స్ ఓకే. దట్స్ గుడ్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అమని. ఇంకా ఎన్నాళ్ళేలా కలుసుకోవడం? నువ్వే డిసైడ్ చేయాలి. యామని, మీ వాళ్ళు మా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ చూపిస్తే మన ప్రేమ సుఖాంతం అవుతుంది. కానీ అంత అదృష్టం మనకెక్కడిది? పెద్దవాళ్లకు బెదిరించడం తెలిస్తే మనలాంటి వాళ్లకు ఎదిరించడం తెలుసు. అవును, నన్ను బెదిరించి వెళ్ళిన మీ అన్నయ్య ఇంట్లో పెద్ద మీటింగ్ పెట్టుంటాడే. చాలా మాట్లాడాడు. సర్ది చెప్పడానికి ప్రయత్నించాను. అయినా మా ఇంట్లో వాళ్ళు నన్ను సపోర్ట్ చేయరు. ఆ నమ్మకం నాకు లేదు. ఆదిత్య నీ ఒక్కడే మనకు అండగా నిలబడతాడు. ఇలా చూడు, ఎంతమంది అడ్డొచ్చినా సరే మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మా ఇంట్లో వాళ్ళ గురించే నాకు కంగారుగా ఉంది. వాళ్ళని ఎదిరించడం అంటే మాటలు కాదు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. కష్టమని భయపడుతూ కూర్చుంటే మన ప్రేమకు అర్థం లేదు. ఈ విషయం జాగ్రత్తగా నువ్వే మేనేజ్ చేయాలి. నాకు ధైర్యం చెప్తావు అనుకుంటే నువ్వేలా అయిపోయావేంటి? ఆ? ఏం లేదు, ఏం లేదు, నథింగ్. వీలైనంత తొందరగా మన పెళ్లి జరిగిపోవాలి. ఆ క్షణం దాకా ఈ టెన్షన్ తప్పదు. అస్సలు టెన్షన్ నాకు ఇప్పుడు మొదలైంది. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వెవరు? నా గురించి చెప్పాలా? నీతో మాట్లాడుతున్న ఈ మనిషి నాకు బాగా కావలసిన వాడు. ఇతను నీకేమవుతాడు? ప్రస్తుతానికి లవర్ అవుతాడు, రేపో మాపో మొగుడవుతాడు. ఇన్ఫర్మేషన్ చాలా, పో ఇక్కడి నుంచి. ఏయ్, మధ్యలో వచ్చిన దానివి నువ్వు. పిచ్చికి బిహేవ్ చేస్తుంది నువ్వు. హ, ఇతను నీకు లవరేంటి? చూడు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. జరగబోయే మా పెళ్లి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రశాంత్, ఎవరిది? దీంతో నీకు మాటలేంటి? భావన, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రశాంత్, నీకు ఈ అమ్మాయితో పరిచయం ఉందా? పరిచయం ఉంది, కానీ కానీ ఏంటి చెప్పు. నువ్వు చేసుకోబోయేది నన్నేనని క్లియర్గా దీంతో చెప్పు. ప్రశాంత్ ప్రేమించింది నన్ను. హ, నన్ను కాదని మరొకరిని ప్రేమించడం. నువ్వే ఏదో నాటుకొడుతున్నావు. నాటకం ఆడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మేమిద్దరం నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావు కదా ప్రశాంత్? వాగింది చాలు, కానీ ఎక్కడి నుంచి వెళ్ళిపో. ప్రశాంత్, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నాకంటే గొప్పగా దీనిలో నీకేం నచ్చింది? ఏయ్, డిస్టర్బ్ చేసింది చాలక హ, ఆయన నిన్ను నిజంగా ఇష్టపడుతున్నట్టు రెచ్చిపోతున్నావంటే పోవే. ఏయ్, భావన, నువ్వు మాట్లాడకు. దీన్ని నన్నే కొడతావు కదూ. నా గురించి, మా నాన్నగారి గురించి తెలిసి కూడా నా మీద చేసుకున్నావు కదా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. ఎంత ధైర్యం ఉంటే
చేసుకుంటుంది? ఇంతకీ అదెవరు? దానికి నీకు సంబంధం ఏంటి? కర్మ, అదంటే నాకు అసహ్యం. నేనంటే దానికి పిచ్చి. అదే మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం. ఎన్నిసార్లు చేదరించుకున్నా మళ్ళీ మళ్ళీ వెంటపడుతోంది. ఈ విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్పేందుకు పెద్ద విషయం ఏం కాదని చెప్పలేదు. ఇలా చూడు, దాని గురించి నువ్వేం వరి అవ్వద్దు. ఈసారి అది నీ వెంట పడితే నాకు చెప్పు. హ, నాకిచ్చిన దానికి వడ్డీతో సహా తిరిగిచ్చి దానికి బుద్ధి చెప్తాను. మళ్ళీ నీ జోలికి రాకుండా చేస్తాను. రిలాక్స్ అమ్మని, రిలాక్స్. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. వెళ్ళు.